ప్రభావతి చేసిన హడావిడికి మీనా విషయంలో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందనమాట శృతి. మొత్తం నేనే చేశాను, అంతా నా వల్ల జరుగుతుంది అనుకున్న ప్రభావకి ఇదొక పెద్ద షాక్ అనమాట. ఇంట్లో అడుగు పెట్టగానే ప్రభావతి మాటలకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. దీపం పెట్టమంటే ఎందుకు దీపం, కరెంట్ ఉంది కదా అని. కుడి కాళ్ళు లోపల పెట్టి రమ్మంటే ఎందుకు, రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఏ కాలు పెడితే ఏమైంది అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. ప్రతిదీ వితండవాదంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట శృతి. అంటే కొంచెం కూడా సాంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ, ఆచారాలు కానీ తెలియని అమ్మాయి. అయితే మీనాతో మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేని ఈ ప్రభావతి, ఇదేంటి ఈ పూలు అమ్ముకునే పిల్లతో మంచిగా మాట్లాడేస్తుంది అని, మొత్తం మీద మిమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చేసానమ్మా అని అయితే అంటూ ఉంటే, మీరేం చేశారని, మొత్తం చేసింది మీనా కదా, మీనా వల్లే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ప్రభావతి షాక్ అవుతుంది. అదేంటి, నేను కదా మాట్లాడి తీసుకొచ్చాను, మీనా గురించి పొగుడుతుంది. మామూలుగా శృతి ఎవరి మాట వినదు. మీనా ఒక్క మాటే వింటుందనమాట. రవి మాట వినదు, తన పేరెంట్స్ మాట కూడా వినదు. కానీ మీనాకు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుంది.